అనగానే ఆమెనంటే ఓ మెలుగు కొన్నట్టు. ఆట ఉంటే ఏమనుకుంటాము, నిద్రపోయాం అనుకుంటాం. సహజమా కాదు అది? మంచిదండి, చాలా సంతోషం. గద్దిస్తుంటారు, అప్పుడప్పుడు గద్దిస్తుంటారు. గద్దించాలా వద్దా? ఎన్నిసార్లు గద్దించిన గద్దింపుకు లోబడిన వాడికి ఏముందంట? ఎట్టంట? హఠాత్తుగా అంట ఎవడు చెప్ప పెట్టకుండా వచ్చేసిద్ది అంటే, అది చెప్ప పెట్టకుండా. జాగ్రత్త, గద్దింపుకు లోబడాలి మనం. ఎవడే గద్దించేది? మనం అనుకుంటాము మనుషులు గద్దిస్తున్నారు అనుకుంటాం. మనుషులు కాదండి గద్దించి. మనుషులు గద్దిస్తే నువ్వు లోబడవు అసలు. జంతువులైనా లోబడతాయి కానీ మనుషుడు గద్దింపుకి లోబడడు కాదా? జంతువులు అయితే లోబడతాయి, ఆగానంగానే ఆగిపోతాయి. కానీ మనుషుని గద్దింపుకి మాత్రం లోబడడు. దేవుని మాటకే లోబడనాడు, మనుషుడి మాటకే లోబడతాడు. రాతి స్వభావం, రాతి గుండె, రాతి మనిషి. అందుకనే యేసు ప్రభువు వారు వచ్చి ఏమిస్తానన్నాడు వారికి? మాంసపు హృదయాన్ని, మాంసపు స్వభావాన్ని ఆయన ఇస్తాడు. సరే, మంచిది. ఉదయకాలం మందు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు మారు మనసు యొక్క ఫలములు. మారు మనసు యొక్క ఫలాలు. ఏ ఫలాలు ఉన్నాయండి ఇప్పుడు మార్కెట్లో? మామిడి పళ్ళు, అన్నీ మంచి వేసవి ప్రతి ఒక్క సీజన్లో మనకి కొన్ని ఫలాలను దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. కొన్ని అయితే నిరంతరం ఇస్తూనే ఉంటాడు. కొన్ని పండ్లు ఫలాలు అయితే నిరంతరం ఇస్తుంటాడు. కొన్ని ఫలాలు అయితే ఆయా యొక్క కాలానుగుణంగా మనకి ఇస్తూ ఉంటాడు. మరి మారు మనసు అనేటువంటిది నిరంతరమైన ఫలాన్ని పొందాలా, లేకపోతే కాలాన్ని బట్టి ఫలాలు పొందాలా? ఏమండి? మారు మనసు పొందిన వ్యక్తి కాలానుగుణంగా ఫలాలు పొందాలా, ఎప్పుడూ ఫలాలు పొందాలా? అంతేనా? మారు మనసు యొక్క ఫలములు చూద్దాం. అసలు మారు మనసు యొక్క ఫలములు, అసలు దానికి ముందు అసలు మారు మనసు గురించిన ఒక మాట తెలుసుకుందాం. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే నేను మారు మనసు పొందానండి, నేను బాప్తిసం పొందానండి అంటుంటారు మన వాళ్ళు చాలామంది. మరి వాళ్ళకి మరి ఇప్పుడు వాక్యంలో చెప్పబడేటువంటి మాట అది వాళ్లకు వర్తించి ఆ మాట అంటారో లేదో నాకైతే తెలియదు. కానీ ఏదో ఊతపదంగా అనేస్తున్నారు అని అనుకుంటున్నాను నేనైతే. అది ఇక్కడ వాక్యంలో మనకి ఒక మాట తెలియచేస్తుంది మారు మనసు అంటే ఏంటనేది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాయబడిన 2వ పత్రికలో ఆయన ఒక మాట తెలియచేస్తున్నాడు. 7వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దైవ చిత్తానుసారమైన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపము, అదే దుఃఖమన్నా పశ్చాత్తాపం రెండు వేల. ఈ మారు మనసు పశ్చాత్తాపము లేక దుఃఖము పుట్టించదు కదండి. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. ఇప్పుడు ఇక్కడ నేను రెండు విషయాలు చెబుతా, మరి జనాలు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించాలి. రక్షణార్థమైన మారు మనస్సు
ఏం పుట్టించదంట? ఏం పుట్టించదని చెప్తుంది? ఏమండి? ఏం పుట్టించదంట? దుఃఖము పుట్టించదంట. అంతేనమ్మా? అంతేనా అడుంది? అంతేనా కాదా? పూర్వ సోగాలు పెట్టి ప్రార్థన చేస్తారు దేనికి మరి? ఏడిస్తే ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన వింటాడు దేవుడు. చిన్నగా చెబుతున్నా మాట. ఏడిస్తే ప్రార్థన చేస్తేనే నీ మాట వింటాడు దేవుడు. నీ ప్రార్థన వింటాడా? ఏడుపు అనేది దేన్ని సూచిస్తుంది? తర్వాత మాటలు ఏం చూస్తుంది? ఏ మరణం ఇది? ఇది ఏ మరణం చూడండి. ఇది లోక సంబంధమైన మరణం అయితే దుఃఖం వస్తుంది. కానీ నువ్వు లోక సంబంధమైన మరణములో నుండే నువ్వు మారు మనసు అనేది లోకానికి సంబంధించిందా? మారు మనసు అనేది లోకానికి సంబంధించిందా? మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్ళగలం? మనము నిత్యత్వంలోనికి వెళ్ళగలం కదా. అందుకంటున్నాడు ఈ మారు మనసు పశ్చాత్తాపము పుట్టించదు, దుఃఖమును కలుగ చేయదు. ఏం వేడ్చి ప్రార్థన చేసిద్దానండి వదిన, ఏ వేడ్చి ప్రార్థన చేస్తున్నాడు అండి అన్నయ్య. మరి వాక్యం ఏం చెబుతుంది? ఇలాంటి మారు మనసు పొందిన వాళ్ళు వారికి దుఃఖము పుట్టించదండి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దుఃఖం పుట్టించకపోతే ఏం చేయాలి మనం? ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? దేవుని వద్దకు వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యమే చెబుతుంది, అది నేను చెప్పడం కాదు. ఏం చెబుతుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారం అంటే హృదయంలో నువ్వు తలపోసుకుంటూ దేవుణ్ణి అడుగు. నీ హృదయము విధారకమవుతుంది, హృదయము ద్రవీభవించిపోతుంది. అక్కడ హృదయం ద్రవీభవించిపోతుందంటే కళ్ళము నీళ్లు గారాలా? చాలామంది అంటుంటారు పెద్దలు, పూర్వీకులు, ఏంటిదా అదేదో బుడ్డి అంటారు. ఏం బుడ్డమ్మా చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలియదు, గుర్తులేదు, నాకు తెలియదు, అసలు ఆ భాష రాదు నాకు. చెప్పండి. బుడ్డడి నీరు, బుడ్డడి కన్నీళ్ళు, మోకాళ్ళు అమ్మా, మోకాళ్ళేమో నల్లగా అవ్వాలి, కన్నీళ్ళేమో ఉగ్గినడు అవ్వాలా అన్నా అమ్మా. బుడ్డి నింపాలా? ఊరి ఆయన దీపం. ఇప్పుడు బుడ్డి నీళ్ళతో ఆయన తృప్తి పడతాడనా? ఇప్పుడు ఆయన బుడ్డి నీళ్ళతో తృప్తి పడే దేవుడా, లేకపోతే నీ హృదయం అర్పిస్తే తృప్తి పడే దేవుడా ఆయన? చెప్పండి. అంటే ఇప్పుడు అది బుడ్డి నీళ్ళు అని బైబిల్ ఎక్కడ ఉందా? నాకు తెలియదమ్మా. అయ్యా కోటిస్లో ఎక్కడ ఉందయ్యా? లేదంట. నాకైతే అంత అవగాహన లేదు బుడ్డి నీళ్ళ మీద. అందుకని ఇంకొకళ్ళు సలహా తీసుకున్నాం. మళ్ళీ బుడ్డి నీళ్ళ మీద దేవుడు ఏమైనా ఆధారపడి ఉన్నాడా? దైవ చిత్తానుసారమైన దుఃఖము కన్నీటిని రాల్చిద్దా, లేకపోతే హృదయాన్ని కరిగించిద్దా? ఏమండి? ఆయనకు కావాల్సింది ఏంటి? అవునా? క్రొత్త నిబంధనలో మనకు కనబడేది ఇదేనమ్మా. పాత నిబంధనలో మనకు అనేకమైనవి కనబడతాయి. పాత నిబంధనలు అనేకమైనవి కనబడినప్పుడు వాటి వలన మనకు ఏమి కలుగదు? రక్షణ కలుగదు. ఇప్పుడు అందరూ రక్షణ పొందాలి. అందుకనే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. బుడ్డి నీళ్ళైనా, చెంబెడి నీళ్ళైనా, నీ నల్ల మోగాళ్ళైనా చూసి ఆయన తృప్తి పడ్డాడేమో అప్పుడు. కానీ ఇప్పుడైతే అట్ట కుదరదండి. మోకాళ్ళు నల్లగంటే కుదరదు. మోకాళ్ళు నల్లటితో పని లేదు నీకు. నీ శరీరాన్ని కాల్చుకుంటే పని లేదు. ఏం చేయాలి? ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. విచారించటం మాత్రమే కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగ చేయును. దైవ చిత్తానుసారమైన
మారు మనస్సు. ఇలాంటి మారు మనస్సు పొందిన వారు ఏ ఫలములు పొందబోతున్నారు? మారు మనసు యొక్క ఫలములు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగ చేసినప్పుడు అలాంటి వారు ఏ ఫలాలను పొందుతారు? మామిడికాయలనా, సీతాఫలాలనా, లేకపోతే ఇంకేమైనా ఈ లోక సంబంధమైన చెట్ల నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏమైనా పొందుతారా? అయ్యానా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. ఏంటో మారు మనసు ఫలం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు, చెప్పుకొన తలచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరికి ఏ ఫలాలు ఇస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఎవరికి ఏ ఫలాలు ఇస్తున్నాడండి? ఇందాకేమో మామిడి పళ్ళు అన్నారు, సీతాఫలాలు అన్నారు, జాంకాయలు అన్నారు, ఫలాలు. మరి ఇక్కడేంటి? ఇక్కడ ఫలాలు ఉన్నాయి. ఇక్కడ ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంటిదంట భూమి మీద? ఏమండి? ఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంది భూమి మీద? భౌతికమైన పరమైనటువంటి చెట్టు నుండి వచ్చేది కాదండి. ఇది గర్భఫలము. మొదటిది గర్భఫలం. అదేనా? ఇప్పుడు మారు మనస్సుకు తెలియపరచు ఫలము ఇక్కడ ఏం చెప్పాడు? ఎవరు చెప్పారు? ఎవరికి? అబ్రహాముకు మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. తర్వాత మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఎవరు మాటలు? ఎవరు మాటలు? యోహాన్ గారు మాట్లాడారు. అందుకంటే నాడు యోహాన్ గారు, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొదటికైనాను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ, దేనితోనంట? పరిశుద్ధాత్మతోను, రెండవది అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఇక్కడ పరిశుద్ధాత్మతోను అని అన్నప్పుడు ఇక్కడ కింద ఫుట్ నోట్స్లో మనకు కనపడుతుంది పరిశుద్ధాత్మతోను. ఇక్కడేమో పరిశుద్ధాత్మలోను అని ఉంది, కిందేమో పరిశుద్ధాత్మతోను, పరిశుద్ధాత్మ వరముతోను అని కూడా అనొచ్చుగా. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ వరముతో కూడా అనొచ్చుగా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ వరముతోను, పరిశుద్ధాత్మ వరము ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరైతే ఆయన విశ్వసించి మారు మనసు పొంది అంగీకరించి ఒప్పుకొని బాప్తిసం పొందుతారో వారేం పొందుతారు? పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. మరి అగ్నితోను మరి ఇది ఎవరు పొందుతారు? ఇది ఎవరు పొందుతారండి? ఎవరంట? ఎవరు? అగ్ని బాప్తిసం అనగానే మరి ఇది భయంకరంగా ఉంటుందా, మరి బాగుంటుందా? ఏమండి? అగ్ని అనగానే మంట. అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అంటే మారు మనస్సును తెలియపరిచేటువంటి ఫలాలు రెండు చూపించేశాడు ఇక్కడ. భౌతిక సంబంధమైన సంతానంలో ఒక ఫలాన్ని చూపిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన వాటిలో ఒకదాన్ని చూపించాడు. రెండవది దీనిని పొందకపోతే ఆ ఫలములను నువ్వు రుచి చూడలేవు అని అక్కడ తెలియజేస్తాడు.
మరి ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఆయన ఫలాలు పొందుతారా పొందరా? మరి దీన్ని బట్టి పొందుతారా పొందరండి? ఇది దేవుని వాగ్దానమా కాదా? వాగ్దానమే కదా ఇది. అయితే రెండవ విషయంలో ఎలా ఉంటుందో చూడండి. రెండవ విషయంలో అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో చూద్దాం. అక్కడేం తెలియజేస్తున్నాడు? అపోస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటయు తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు నాకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటేరి. ఏం చేస్తారంట? మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలెనని. మారు మనసు అయితే ఇందాక ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా ప్రకటింపబడింది? ఎవరి ద్వారా? మత్తయి సువార్తలో చూసాం కదా, ఎవరి ద్వారా ప్రకటింపబడింది మారు మనసు? యోహాను గారి ద్వారా ప్రకటింపబడింది కదా. దానికి ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో? మారు మనస్సుకు తగిన క్రియలు అంటున్నాడు. అంటే నువ్వు మారు మనస్సు మొదటిగా నువ్వు పొందు, దానికి తగిన క్రియలు, మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటేని. ఎవరు ప్రకటిస్తుంది? ఎవరు ప్రకటించేది? ఎవరు ఇక్కడ? దమస్కులోని వారికి ప్రకటించేది ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ వారికి ప్రకటిస్తుంది ఏంటి? మారు మనస్సు అనేటువంటి దాన్ని ప్రకటిస్తూ, ఆ మారు మనస్సుకు తగిన క్రియలను మీరు జరిగించాలి, జరిగించటానికి దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు అని పౌలు గారు తెలియజేస్తారు. మారు మనస్సుకు తగిన క్రియలు. ఆదివారం చర్చకి వెళ్తాం ప్రశాంతంగా, మధ్యాహ్నం నుంచి ఏం చేస్తాం? ఇంకా చెప్పండి, ఏమనుకోకండి. ఒకవేళ నేనేమన్నా అంటున్నా ఏమనుకోకండి. ఏం చేస్తుంటారు? ఏమండి? అవునా కాదా? నిజమేనా? ఏమా నిజమేనా కాదా? ఆదివారం మధ్యాహ్నం చేసే పని ఏంది? మనం ఇంటికి వెళ్ళి కానించి మీరు చెప్పకపోయినా నాకు తెలుగుతీగా, నాకు తెలియకపోయినా ఆయనకు తెలుగుతీగా. ఏమ్మా మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తాయి. చిన్న చిన్న అన్న అన్నీ కాదు, కొన్ని కొన్ని కనపడే అన్న. మరి కనపడనివి కూడా అన్నీ ఎవరో తెలుగుతాయి? మరి నువ్వు దేవుడికి ఎక్కడ మరుగై ఉంటున్నావు? నువ్వు కనపడితేనే ఉండవు కదా, మరి ఎందుకు మార్చుకోవు? నువ్వు మార్చుకోవడానికి కారణం ఏంటి? ఈ గంట ఆయనకు కావాల్సిందే, ఈ 10 గంటల నుంచి 12 గంటల దాకా ఆయనకు కావాల్సింది. మిగతా సమయం వద్దా ఆయనకి? మిగతా సమయాన్ని ఇష్టం వచ్చినట్టు ఉండటానికే? భయం ఉండొద్దా? భక్తి ఉండొద్దా? వణుకు పుట్టొద్దా? మాస్టర్ గారు చూస్తే కాదు, మాస్టర్ గారిది ఏమన్నా మీలో ఉండేవాడే, మీ రోడ్లో ఉండేవాడే, మీ వీధిలో ఉండేవాడే, మీతో ఉండేవాడే. ఆయన చూస్తే భయపడాల్సిన పని లేదు. కానీ ఎవరికి భయపడాలి? నువ్వు భయపడాల్సింది ఎవరికి? అప్పుడు నీవు క్రియలు జరిగించేవా అని ఉంటావు. మొదట దాన్ని నువ్వు మార్చుకోగలిగితే నీ క్రియలు మారుతాయి. మారు మనసుకు తగిన ఫలాల్లో మొట్టమొదటిది నీ క్రియలో కనపడాలి. అది కనపడకపోతే ప్రయోజనం ఏమీ కూడా లేదు. కాబట్టి ప్రియా దేవుని సంగమం, ఈ ఉదయకాలం మందు మారు మనసుకు తగిన క్రియలను నువ్వు నీ వ్యక్తిగత ఆత్మీయ దైనందిన జీవితంలో జరిగించడానికి ప్రయత్నించు. ఎప్పుడు మనం ఇతరుల గురించి మన గురించి మనం ఆలోచించటం లేదు, మన గురించి మనం ప్రార్థించటం లేదు.
ఇతరుల గురించి మనం ప్రార్థించటం లేదు, ఇతరుల మంచి కోరుకోవడం లేదు, ఇతరులు సంతోషిస్తే చూడలేకపోతున్నాం మనం. ఇవేనా మారు మనసుకు తగిన క్రియలు? ఏమన్నా ఇలాంటివేనా మారు మనసుకు తగిన క్రియలు? నువ్వు బాప్తీసం పొందింది అందుకా? ఏమండి, నువ్వు బాప్తీసం పొందింది అందుకేనా? అలా అయితే దేవుడు నీకు తోడై ఉండడు. అలా అయితే నీకు దేవుడు తోడై ఉండడు. మూడో విషయం చూడండి, ఇక్కడ యాకోబు పత్రికలో చివరిలో ఉంటుంది. యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని చూస్తే 4వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, వ్యాకుల పడకుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎలాంటి మనసు అండి ఇది? ఇప్పుడు తగ్గించుకునే మనసు ఎలాంటిది? తగ్గించుకునే మనసు ఎలాంటిది? దీన మనస్సు. మన దేవునికి ఉన్న గొప్ప పేరేంటి? దీన మనస్సు. యేసుప్రభు వారికి ఉన్న గొప్ప వరం ఏంటి? దీన మనస్సు కదా. మరి ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటే మనం ఎలాంటి వారంగా ఉంటామని తెలియజేస్తుంది వాక్యము. దీన మనస్సు కలిగి తగ్గింపు అనేటువంటిది ఉంటే నీలో మార్పు ఉన్నట్టా లేదా? నీలో ఆయన ప్రేమను పొందుతూ, మారు మనసుకు తగిన ఫలాలు పొందుతూ, మారు మనసుకు తగిన క్రియలను నువ్వు జరిగించేవానిగా ఉంటావా లేదా? క్రైస్తవులు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగిన వారుగా. చూడండి ఏమంటున్నాడు, వ్యాకుల పడుకుడి. వ్యాకులం అంటే ఏంటండి? వ్యాకులం అంటే ఏంటి? వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మూడు కూడా ఒకటే పదాన్ని, ఒకటే అర్థాన్ని, ఒకటే విధమైనటువంటి స్థితిని మనకు చూపిస్తుంది. మీ నవ్వు, అప్పుడే నవ్వుతాము, అప్పుడే దుఃఖపడతాము. ఎక్కువసేపు దుఃఖపడితే ఆనందిస్తాం, ఎక్కువసేపు నవ్వితే దుఃఖపడతాం కదండి. అంతేనా? అనుకుంటాంగా మనం. 2-3 కూర్చొని అనుకుంటాం ఇవాళ ఏదో ఎక్కువ నవ్వుతున్నాం, సాయంత్రానికి ఏదో ఒకటి జరిగిద్ది అనుకుంటా కదా. అట్లానే ఏమన్నాడు చూడండి, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు ఏం చేయాలంట? మనుషుల దృష్టికి తగ్గించుకున్న వాళ్ళు కనపడగలే ఎట్టా యాక్షన్ కూడా మళ్ళీ యాక్షన్ అనగలే సూత్రంగా ఇది తగ్గింపా? ఏమండి ఇది తగ్గింపా? ఇది దీన మనసా? నేను మనుషుల్ని ఆలోచన చేయట్లేదు, నేను మనుషుల గురించి అవటలేదు. దయచేసి మీరు అనుకోవద్దు. ఒకవేళ మీకు వర్తించి మీరు అనుకుంటారేమో, నా సంబంధం కాదు. మీరు లోపలికి వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీరు వందనాలయ్య అన్నప్పుడు నేను వందనాలయ్య అనలేని పరిస్థితిలో ఉంటుంటాను ఒక సమయం కదా. ఉన్నప్పుడు నేను కూడా ఇలా అంటుంటాను, నేను ఇలా అనలేను మీకు కదా. అది దీన మనసును సూచించేది కాదు. అదేంటంటే అతిశయం కలిగినట్లుగా కనపడుతుంది, అది అతిశయం కలిగినట్లుగా ఉంటుంది. జాగ్రత్త. హృదయపూర్వకంగా నమస్కారం చేయి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పు, హృదయపూర్వకంగా అభినందించు, హృదయపూర్వకంగా నీకు చేతైనంత వరకు ప్రేమించు.
కాబట్టి ఉదయకాలం మందు మారు మనసును తెలియపరిచే ఫలాలను చూసావు, మారు మనసుకు తగినటువంటి క్రియలను చూడాలి, మారు మనసుకు తగిన దీన మనస్సును నువ్వు కలిగి ఉన్నావు. తాళవేసి వచ్చావు ఇంటికి. 4వ మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటనను విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. నేరస్థాపన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు నేరస్థాపన చేస్తున్నారు? ఒకరిపై నేరాన్ని మోపబోటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దేనికని? వాళ్ళు ఏం పొంది ఉన్నారు? ఏం పొంది ఉన్నారండి వాళ్ళు? ఎవరి ప్రకటన? ఎవరిని ప్రకటన చేయమని పంపించాడు అక్కడికి దేవుడు? యోనాను పంపించాడు. యోనా అనగానే మనకు శాప కదా, ఓడ, సముద్రం, నిద్రపోవటం, దూకటం కదా, ఇవన్నీ కనపడతాయి. కానీ ఇక్కడ నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఏం పొందారు వాళ్ళు? నినివే పట్టణస్తులు మారు మనసు పొందిరి. మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో, ఈ తరము వారంటే ఏ తరము వారు? ఏ తరము వారండి? ఏ తరము వారు? ఇది ఏ యుగము? ఇది క్రైస్తవ యుగం. నినివే క్రీస్తు యుగ కాలంలో ఉన్నాడా, లేక పాత నిబంధన కాలంలో ఉన్నాడా, లేక నినివే పట్టణస్తులు పాత నిబంధనలో ఉండి మారు మనసు పొందారా? ఒకసారి మనకు అవగతం కావాలి. చూడండి, మనం ఇప్పుడు యోనా గ్రంథంలోకి వస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఏమంట? ఈ నినేవారు ఏం మానుకున్నారంట? వాళ్ళు తమ చెడు నడతలను మానుకొనకైనా మానుకొనగా అంటే మానుకొనటం అంటే వాటి నుండి వారు విడిపింపబడ్డారు. నినివే ప్రజలు దేవుని మాట విని వారేం చేయబడ్డారంట? మారు మనస్సును పొందారు. అదే విషయాన్ని ఇక్కడ మనకు మత్తయి సువార్తలో మనకు తెలియజేస్తుంది. అదే నినివే ప్రజలు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. నినివే పట్టణానికి వెళ్ళి ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, బైబిల్లో ఉంది, మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడవటం అంటే ఏంటండి? ఇక్కడ ఇప్పుడు ప్రభువుకు దైవ చిత్తానుసారమైన హృదయం ఉందా లేదా? తండ్రికి దైవ చిత్తానుసారమైన హృదయం ఉందా లేదా? కదా. ఎవరు ఇప్పుడు ఇక్కడ? దేవుడు చూచి పశ్చాత్తప్తుడై
అంటే ఆయన హృదయ విదారకమయ్యి, అంటే వారి పట్ల ప్రేమ చూపించేవారుగాను, వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును ఏం చేశాడు? మొదట ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు మారు మనసు కానీ నువ్వు పొందకపోతే, మీ క్రియలు కానీ మీరు మార్చుకోకపోతే, మీ క్రియలకు మీ మార్చుకొనని క్రియలకు తగిన ఫలాలను నేను మీకు ఇస్తాను, లేకపోతే నాశనం చేస్తాను కదా. ఇప్పుడు ఏమన్నాడు? మాట ఇచ్చిన కీడు చేయక. ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడా, తప్పించుకునేవాడా? అమ్మా, కాబట్టి కీడు చేయక మానెను. నినివే పట్టణస్తులను దేవుడు ఏం చేశాడు? మార్చుకున్నాడు. వారు మారు మనస్సు. ఇప్పుడు వీళ్ళు దేనిలో నుండి దేని వైపుకు తిరిగారు? ఇప్పుడు వీళ్ళు పాపములో నుండి, దుష్టత్వములో నుండి, చెడు నడతలో నుండి, సాతాను యొక్క బంధకాల నుండి వీళ్ళు ఎక్కడికి తిరగబడ్డారు? దేవుని వైపుకు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. మారు మనసుకు తగినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మారు మనసుకు తగిన క్రియలు జరిగించేటువంటి వారికి ఆశీర్వాదకరమైనటువంటివి దేవుడు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఉదయకాలం మందు నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నిజంగా నీ హృదయం దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉంటే, ఏడవటం కాదు, ఏడుపు కాదు, ముళ్ళు గుచ్చుకున్నా ఏడుపు వస్తుంది, కత్తితో తెగినా ఏడుపు వస్తుంది, ముళ్ళు గుచ్చుకున్నా కన్నీళ్ళు వస్తాయి, కత్తితో మన శరీరం దేహం తెగినా కన్నీళ్ళు వస్తాయి. మరి వీటికి కన్నీళ్ళు వచ్చి, దానికి కన్నీళ్ళు వచ్చి, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూడా కన్నీళ్ళు వస్తే మరి విలువ ఏమైనా ఉందా? మూడో దానికి ఏం కావాలంట? మూడో దానికి ఏం కావాలి? ఇప్పుడు ఈ రెండు కావాలా, లేకపోతే మూడోది సపరేట్గా ఉండేదన్నా? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎక్కడ కలగాలి? రక్తం వచ్చేదిగా, లేకపోతే నీళ్ళు వచ్చేదా? కాదు. ఇప్పుడు నీ హృదయము కదిలించబడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుకు తగిన ఫలాలను, తగిన క్రియలను, తగిన మనస్సును, దుష్టత్వము నుండి త్రిప్పబడేటువంటి హృదయాలను దేవుడు మనకు ఇస్తాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. క్రొత్త విషయం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇందులోనే క్రొత్త విషయం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో, మునుపటి ప్రవర్తన అంటే ఇప్పుడు నిన్న ప్రవర్తన, మారు మనసు పొందని స్థితిలో ఉన్న ప్రవర్తన, సంఘానికి రాకుండా ఉన్నప్పుడు ప్రవర్తన, సంఘానికి వస్తూ కూడా మార్పు లేని జీవితంలో ఉన్నప్పుడు, మారు మనసు పొందనప్పుడు, పాపములు ఒప్పుకొనప్పుడు, నువ్వు పాపములో కూరుకుపోయినప్పుడు, ప్రాచీన స్వభావం అంటే అది కదండి. ఏమంటున్నాడు? చదువునాను. కావున మునుపటి ప్రవర్తన, అయ్యా, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అప్పుడు ఎలా ఉండేదంటే అండి, మారు మనసు పొందనోళ్ళు, బాప్తిసం పొందనోళ్ళు, చర్చికి రానోళ్ళు, రక్షణ పొందనోళ్ళు, వాళ్ళ స్థితి ఎలా ఉండేదంట? బైబిల్ చెబుతుంది. ఎలా ఉండేదంట? మోసాలు చేసేవాళ్ళు, దురాశలు పడేవాళ్ళు, చెడిపోయిన వారు, నోటికి తాళం వేసుకోలేని వారు, శరీర కోరికలు అదుపులోని పెట్టుకోలేని వారు. వాళ్ళేనండి. సంఘంలోనికి రాకముందు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రాచీన స్వభావములో చెడుతనము, పాపము, అవిధేయత, అశ్లీలత, అంధకారము కదా.
అందుకే ఏమంటున్నాడు ఆయన, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. నీ పాత స్వభావం వదులుకో, తిట్లు తిట్టే ఆ నైజాన్ని వదులుకో, మర్చిపో. మర్చిపోలేవా? నువ్వు వాటిల్నే మర్చిపోలేకపోతే మరి ఇప్పుడు ఆయన మాట అంటాడు ఒక మాట, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. ఏమన్నాడు? నీకు జన్మనిచ్చిన తల్లి అయినా నిన్ను మర్చిపోతుందే కానీ నేను నిన్ను మరువను. మరి నువ్వెందుకు నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? వాటిని మర్చిపోలేవా? ఎప్పుడో తెలిసి తెలియక తప్పిదం చేసావు, పాపం చేసావు, లేక ఏదైనా నువ్వు చేయరానిది చేసావు, మర్చిపోలేవా? అని మర్చిపోలేకపోతున్నాను, అని వదిలిపెట్టలేకపోతున్నాను, అని విడిచిపెట్టలేకపోతున్నాను. అట్టంటే దేవుడు నిన్ను అలాగా, దేవుడు నీ పక్షాన అలా అంటే నీ ఉనికి భూమి మీద ఉంటుందండి? ఉంటుందా? అని అంటున్నాడు. అందుకే మీ ప్రాచీన స్వభావం వదుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ఎలా ఉండాలంట? నూతన పరచబడిన వారే, శుభ్రము చేయబడిన వారే, పాపములు కడుగబడిన వారే. నీతియో ఎలా ఉండాలి? నీతియో ఎవరిది? ఎవరిది నీతి? ఈ నీతి ఎవరిది? నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. పాడతామే, మైకు దొరికితే సార్ పాడతాం. పాడేవాడికి ఉండాలా నీతి? వద్దా? ఉండాలా? వినేవాడికి ఉండాలా నీతి? ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియో యథార్థమైన భక్తియు గలవారై. యథార్థమైన భక్తి, కపట భక్తి, మోస భక్తి, ఆశపూరితమైన భక్తి, లోపరుచుకునే భక్తి, పొందాలనే భక్తి, ఇవి పనికిరావు కదండి. ఏమంటున్నాడు? యథార్థమైన భక్తి, భయము కలిగి దేవుణ్ణి పోలికగా. ఇవన్నీ ఉన్నాయా? ఆయనకి లేవా? ఉన్నాయా? యథార్థవంతుడేనా? ఆయన మాట తప్పేవాడా? కాబట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన, బాప్తిసం పొందినటువంటి వారికి ఏమి ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథములో వాగ్దానం చేయబడింది మనకి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను వరం ఇవ్వబడుతుంది. ప్రభుని యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది బయటికి నీటిలో నుంచి ఒడ్డుకొచ్చినప్పుడు ఆయనను ఏమని పరలోకము నుండి ఆయన మాట్లాడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు. నా ప్రియ కుమారుడు అంటే ఆయన పోలిక ధరించిన వాడేనా? ఆయన స్వభావం కలిగిన వాడేనా? ఆయన నీతిని కలిగిన వాడేనా? ఆయన యథార్థత కలిగిన వాడేనే కదా? అదేనా? దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎఫ్సి సంఘములో ఉన్న వారితో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉన్నారా? ఉంటే వారికి ఇదే గొప్ప అవకాశం. అందుకంటున్నాడు, ప్రాచీన స్వభావమును చంపివేస్తే ఏం పొందుతావు? మారు మనసుకు తగిన ఫలాలను పొందుతావు. ప్రాచీన స్వభావాన్ని నువ్వు తీసివేసుకో. అయిపోయింది, ఈ చాప్టర్ క్లోజ్. ఈరోజు నీ ప్రాణం అడిగాడు అనుకో, ఏం చేస్తావు? ఎప్పుడు ఒప్పుకుంటావు? ఎప్పుడు అంగీకరిస్తావు ఆయన్ని? ఈ దినమే నీది సొంతమా? ఈరోజు ఎవరిదైనా సొంతమా? కాదు కదండి. కాదా? నిజమేనా? కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఈ ఉదయకాలం మందు నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేసు. నీ యొక్క నూతన పరచబడిన వ్యక్తిగా, మారు మనసు పొందిన వ్యక్తిగా, మారు మనసుకు తగిన ఫలాలను పొందే వ్యక్తిగా ఈ లోకములో ఉండు. నీతియు, యథార్థతయు, భక్తియు, విశ్వాసమును, రక్షణను నీవు నిర్లక్ష్యము చేయవద్దు. దీంతో పాటు
ఏమి ధరించుకోవాలో 23-24 వచనాల్లో చెబుతున్నాడు. 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియను యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుట. అంటే నీతి అను నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అలాగనే కొలస్సీ పత్రికలో కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 9-10 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఒకనితో ఒకడు ఎట్లా అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటి? పొద్దున్న లేగితే 24/7 అంటారు తెలుసమ్మా. 24/7 అంటే వారం రోజుల్లో 24 గంటలు ఏం చేస్తుంటాం మనం? ఏమండి, నేను ఒక గంటలో నేను అబద్ధం ఆడలేదని చెప్పేవాడు నుండి చేయొద్దండి ధైర్యంగా, ఏమనుకోను. అప్పుడైనా దేవుడు సంతోషిస్తాడు. గంటలో ఒక గంటలో అబద్ధం ఆడని వాళ్ళు ఒకళ్ళేనా? గంటలో ఫోన్ వస్తే బైక్ మీద వెళ్తున్నావు అనుకో, ఎక్కడున్నావు? వస్తాను ఇంటి దగ్గరికి వచ్చాను అంటావా లేదా? అంటే ఏ క్షణంలో ఏమి చేస్తామో మనకి. కాబట్టి మనం ఏం చేయాలంటే నీతి అను నూతన స్వభావం ధరించుకుంటే నేనేమనుకునేవాడిని తెలుసా మీరు చెప్పిన దానికి. ఇప్పుడు ఈ ఫోన్ విషయంలో దగ్గరలోకి వచ్చానంటే ఇది మన ఈ ప్రాంతంలోకి వచ్చేటేమో అనుకోండి. నాకు కళ్ళు ఇక్కడ వస్తాయి, ఇంకా వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడ ఉంటాడో తెలుసా ఆయన ఎక్కడో నాదేళ్ళ అవతల గణపర్వతలో తిమ్మపర్వతలో ఉంటాడు. వచ్చేటప్పటికి ఎంత పట్టింది? అర్ధగంట పట్టింది. అర్ధగంట చూసి వీడు ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, మళ్ళీ అప్పుడు నాకు లోపల ఇంకొక ఆలోచన కదా. అంటే యథార్థం, అది యథార్థం కాదా? కాబట్టి అలాంటివి దేవుడు కోరుకోవటంలో మన నుంచి. మరి ఈ నీతి ఫలాలు పొందేటువంటి వాళ్ళు ఎక్కడ నడుస్తారు? వీళ్ళు ఎక్కడ నడుస్తారంటే రోడ్డు మీద నడుస్తారనే లేకపోతే ఇంట్లో నడుస్తారనే కాదండి. వాక్య ప్రకారం 1 యోహాను పత్రికలో చూద్దాం వాళ్ళు ఎక్కడ నడుస్తారు. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా ఏమైనాడంట? మరి మనం ఎక్కడ నడవాలి ఇప్పుడు? నీతి ఫలాలు ఇది కూడా ఒకటే కాదా? ఏమండి, మనం ఆయన మాట వినుట వలన, మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు ఏమైనాడంట? వెలుగై అన్నాడు. మరి దేవుడిని నువ్వేమై ఉంటావు? వెలుగై ఉండాలా? వెలుగులో నడవద్దా? చీకటిలో నడుస్తావా? చీకటిని ప్రేమించే ప్రజలుగా మనం ఉండకూడదు. చీకటిని ద్వేషించే వారంగా ఉండాలి. చీకటిని అసహించుకునే వారంగా ఉండాలి. ఇంట్లో లైట్ లేకపోతే వెళ్ళాం, కరెంటు పోతే ఇంట్లోకి వెళ్ళాం, బయటే కూర్చున్న చోట కదా. అక్కడున్న భయం మరి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపలు చూపులు, చేష్టలు చేసేటప్పుడు ఆ భయం ఉండొద్దా మనకి? నువ్వు ఎలా నడవాలంట? విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, ఇదండి మనుషులకు కావాల్సింది. ఏమంటున్నారు? మనం ఏమంటాము? ఆయనతో కూడా సహవాసం గలవారమే. ప్రార్థనకి వెళ్ళేవాడి ఆదివారం, పని మానుకొని వెళ్ళేవాళ్ళు. 100 రూపాయలు 150 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వెళ్ళేవాడు. కానుకేసింది చెప్పదు, మళ్ళీ దేవుడికి ఇచ్చింది మాత్రం చెప్పదు. కాదా? ఎంత ఛార్జీ పెట్టుకుని వెళ్ళాము? 150 ఛార్జీ పెట్టుకుని వెళ్ళామండి. అమ్మో, 150 ఛార్జీ పెట్టుకుని వెళ్ళిందంటే దేవుడికి ఈ వారంలో వచ్చిన దాన్ని 10% కన్నా దేవునికి ఎక్కువ ఇస్తుంది అనుకుంటామో లేదా? ఎర్రపప్పుల మనం
అనుకుంటావా లేదా? ఏమి స్పందన లేదా? మీరు 150 పెట్టి వెళ్ళేవాళ్ళు కావాలి, సరే అందుకని మీకు రావాలి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటుంది? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, చాలామంది మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మీరు రక్షణ పొందాం, సంచులు ఏముండో తెలియదు, బ్యాగులు ఏముండో తెలియదు, ఆడపోయి ఏం చేస్తున్నామో తెలియదు. అవన్నీ ఏంటి? ఇవన్నీ వెలుగా చీకట. అందులో కూడా ఏంటి? చీకటికి సంబంధించినవి. అందుకే గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు. సహవాసం గల వారిని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా, మనం నిజం చెబుతున్నాం అబద్ధం చెబుతున్నామా? మనం నిజం చెబుతున్నాం అబద్ధం చెబుతున్నామా? ఏమండి, నిజం చెబుతున్నావు అబద్ధం చెబుతున్నావు చెప్పండి. నువ్వు చెప్పకపోయినా బైబిల్ చెబుతున్నావు అబద్ధం చెబుతున్నావు. నువ్వు చెప్పకపోయినా బైబిల్ చెబుతుంది అబద్ధం చెబుతున్నావని. నేను వెలుగులో నడుస్తున్నాను, నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావే, చెప్పుకుంటున్నావు. కానీ చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధం ఆడుచు ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడుచు. ఇది జరుగుతుందా ఆగిపోయిందండి? ఏమండి, జరుగుతుందా ఆగిపోయిందా? నడుస్తున్నాడు అంటే ఇంకా నడుచుకుంటూ వస్తున్నాడనేగా, అంతేనా? అబద్ధం ఆడుచు కొనసాగుతుందా ఆగిపోయిందా? అబద్ధాలు ఆడటం ఆగిపోయిందా కొనసాగుతుందా? సహవాసంలో ఉండేవాడు అబద్ధాలు ఆగిపోవాలి, అసత్యం ఆగిపోవాలి, కల్పనా కథలు ఆగిపోవాలి, ఇతరుల గురించి చెప్పుకోవడం ఆగిపోవాలి, ఇతరుల గురించి చెడుగా ఆలోచన చేసేవన్నీ ఆగిపోవాలి. ఈ ఆగిపోకపోతే ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చేసేవానిగా ఉన్నావు. నువ్వు నిజంగా సహవాసం కలిగిన వ్యక్తిగా లేవు. కానీ పైకి ఏం చెబుతున్నావు? ప్రార్థనకి వెళ్ళొచ్చానన్నయ్య, ఎంత ప్రశాంతంగా ఉందో. రెండో చేయి కూడా వచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో. నీకుందా? మీ చర్చికి వెళ్ళేవాడికి అట్ట ఉంటుందా? మళ్ళీ ఇదొక వంక. మీ చర్చి మా చర్చి, వీళ్ళు ఏదో పోసుకున్నట్టు, మీ చర్చి మా చర్చి అనేవాళ్ళంటే నాకు కాలిపోద్ది. నీదే చర్చి, మాకే ధైర్యం చాలడం లేదు ఇక్కడ సేవకులుగా ఉండి మా చర్చి అని చెప్పుకోవడానికి. ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘము. ఆయన రక్తం ద్వారా కడగబడితే నువ్వు వీడికి వచ్చావు, లేకపోతే నా ఇంటికి రావు. నువ్వు ఆయన ఇంటికి నువ్వు రావాలంటే ఏం చేయబడాలి? నువ్వు ఆయన రక్తం ద్వారా కడగబడాలి. ఆయన ఇంటికి రావాలంటే నువ్వు రక్తం ద్వారా కడగబడాలి. ఇప్పుడు నీ చర్చ ఆయన చర్చ? ఎప్పుడు నోర్లు ఇప్పండి. అదన్నా అమ్మా, ఎవరిది? మా చర్చి అంటే నీకు ఇప్పుడు అనుమతి ఉందా? ఉందండి? లేదే. ఇవన్నీ ఏంటంటే తెలియని అజ్ఞానము, మారు మనసు లేని స్థితి. సహవాసం అనుకుంటున్నారు కానీ ఎక్కడ నడుస్తున్నారు? వాళ్ళు చీకట్లో నడుస్తున్నారు. ఎప్పుడూ ఇతరులు ఆశించేవారిగా ఉంటారు, మేలు కోరుకోరు ఇతరులు. కాబట్టి వారు వెలుగులో నడవాలి. సహవాసం కలిగిన వారు ఎవరిలో నడవాలి? వెలుగులో నడవాలి. తెస్సలోనిక పత్రిక చూసి ఒక మాట నేను ముగిస్తాను. తెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియచెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి
విగ్రహములను విడిచిపెట్టి అంటున్నాడండి ఇక్కడ. విగ్రహాలంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? విగ్రహాలంటే ఏమనుకుంటున్నారండి మీ దృష్టిలో? ఓ ప్రతిమలు చేసి పెడితే అనుకుంటున్నారు కదా మీరు, అదేనా? ఒక నిలువెత్తు బొమ్మ ఇక్కడ పెడితే అది విగ్రహము, మేము వెళ్ళే చర్చిలో విగ్రహాలు ఇవ్వండి అని అంటారు కదా మీరు, కదా? అదేక మీరు అనేది, మీ ఆలోచన అదేక? ఆయన వాక్యానుసారమైనది కానిది ఏదైనా అది ఏమై ఉన్నది? అది విగ్రహానికి సంబంధించింది. అందుకంటాడు ఆయన, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులను మిమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, అంటే అసత్యాన్ని విడిచిపెట్టి, చీకటిని విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు. ఎవరిని లేపాడు? మృతుల్లో నుండి, చనిపోయిన వారిలో నుండి లేపబడిన మొదటి వ్యక్తి క్రీస్తు కదా. మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపుకు తిరిగిచురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఎవరి వైపుకు తిరగాలి ఇప్పుడు మీరు? ఎందుకు? మృతులలో నుండి తిరిగి లేపబడిన యేసు ఆరోహణుడయ్యి మరలా ఆయన ఈ లోకమునకు శరీరధారిగానా మహిమతోనా భూమి మీద కాలు పెడతాడా? పెడతాడండి? భూమి మీద కాలు పెడితే ఏముండట్టు ఆయనకి? భూమి మీద కాలు పెడితే మనకు కనపడతాడు కదా. మనకు కనపడతాడంటే ఆయనకి ఏమేమి ఉంటాయి? రక్త మాంసాలు ఉంటాయి, దేహం ఉంటుంది, శరీరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆయన రక్త మాంసములు లేనివానిగా మరలా ఈ లోకములో మనల్ని తీసుకుపోవడానికి ఆయన రానయ్యి ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని వైపుకు తిరుగు. ఆయన రాకడ కొరకై ఎదురు చూచేటువంటి నిరీక్షణ నీకు ఉండాలి ఈ లోకంలో. అందుకు నువ్వు మారు మనసు పొందాలి, అందుకు నువ్వు మారు మనసుకు తగిన ఫలాలను పొందాలి, అందుకు నువ్వు నీతి క్రియలు జరిగించాలి, అందుకు నువ్వు వెలుగులో నడవాలి. చీకటిలో నుండి నువ్వు వెలుగులోకి రప్పించుకున్నాడు. ఇవి మారు మనసుకు తగిన ఫలాలు. నువ్వేదో అనుకుంటున్నావు, నేను ప్రార్థనకి వెళ్తున్నానులే, నేను బాప్తిసం పొందానులే, నేను కానుకలు ఇస్తున్నానులే, మా పాస్టర్ గారు ఏమనుకోలే. మీ పాస్టర్ గారిని దృష్టిలో పెట్టుకోబాకండి. అసలు ఆయన సంబంధం లేని విషయాలు. నీకు నీ దేవునికి ఉండాలి సంబంధం. పాస్టర్ గారి సంబంధం ఏంటంటే మనం అందరూ ఒక కుటుంబంగా ఇక్కడ ఒక 15-20 మంది కూడుకొని ఉన్నాం కాబట్టి ఇది దేవుని కుటుంబం, ఇది దేవుని ఇల్లు అంటాను. కాబట్టి దేవుడిచ్చేటువంటి మారు మనస్సు, దానికి తగిన ఫలాలను మనము పొందేవారముగా ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని వేడుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. చాలా సమయం పట్టింది నాకే ఇవాళ.